కృష్ణా జిల్లా విజయవాడలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏడీఏ అధికారిని జె శశిబిందుని లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పామర్రకు చెందిన కృష్ణవేణి ఫర్టిలైజర్స్ లైసెన్స్ రెన్యువల్ కోసం యజమాని వద్ద 5,000 నగదును లంచం తీసుకుంటున్నట్లుగా విచారణలో తేలింది. కృష్ణవేణి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ అనే పేరు మీద లైసెన్స్ గత 10 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. దాన్ని ఈ షాప్ ఎవరి పేరు మీద అయితే ఉందో అంటే కృష్ణవేణి గారి యొక్క సన్ జగదీష్ రన్ చేస్తూ ఉన్నారు. దాని లైసెన్స్ డిసెంబర్ 2016కి అయిపోయింది. అయితే 3 months గ్రేస్ పీరియడ్ ఉంటుంది. సో ఆ లైసెన్స్ రెన్యువల్ ఇప్పుడు కనుక దిస్ ఈజ్ ఫైనల్, గవర్నమెంట్ కూడా పాలసీ మార్చింది. ఈసారి కనుక రెన్యువల్ చేయించేసినట్టయితే ఇక ఆటోమేటిక్గా అది లైఫ్ టైం రెన్యువల్ అయిపోతుంది ఎవ్రీ ఇయర్. ఇంతకుముందు అయితే అలా కాదు, 2 years 3 years లైసెన్స్ రెన్యువల్ ఇచ్చేవారు. ఆ నేపథ్యంలో ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడు. అప్లికేషన్ ఇక్కడ సీడ్స్ ఇన్స్పెక్టర్ అదే మనం మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి వచ్చింది. ఆవిడ రికమెండ్ చేసి ఫైల్ పంపించింది. అసిస్టెంట్ డైరెక్టర్ పామర్లో పనిచేస్తున్న జె శశిబిందు ఆవిడ ఆ ఫైల్ని జస్ట్ కాంప్లైంట్ అథారిటీ ఆవిడ కాదు, జేడీ గారు ఇవ్వాలా, అక్కడ పంపించడానికి 5,000 రూపాయలు లంచం డిమాండ్ చేసిందని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసాం. ఈవేళ ఆవిడ డబ్బులు తీసుకుని ఆవిడ కొన్నటువంటి రిజిస్టర్లో పెట్టి లోపల పెట్టుకుంటుండగా మనం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఫైల్ ఇమీడియట్గా ఫిర్యాదుదారికి ఇస్తారు. దట్ ఈజ్ ఆల్సో ఇర్రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారంగా అయితే వాళ్ళ ఆఫీస్ ద్వారా వెళ్ళాలి. కేసు దర్యాప్తు